సిగాచి పరిశ్రమ ప్రమాదం మృతుల కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. పాసమైలారంలోని సిగాచి పరిశ్రమ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 45కి చేరింది. 15 రోజుల క్రితం జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో మరో 8 మంది ఆచూకీ ఇంకా దొరకలేదు. మరికొందరిని ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. అయితే బాధితుల పక్షాన సిఐటియు రంగంలోకి దిగింది. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ సిఐటియు, ఏఐటియుసి, బీఆర్టీయూ నేతలు అమీర్పేట మైత్రి విహార్లోని డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ కార్యాలయాన్ని ముట్టడించారు. సిగాచి ఘటనపై వెంటనే న్యాయ విచారణ చేపట్టాలని నిరసనకు దిగారు. ఇండస్ట్రీలో జరుగుతున్న వరుస ప్రమాదాలపై పరిశ్రమల డైరెక్టర్ తనిఖీలు చేయాలని డిమాండ్ చేశారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి యాసర్ హుస్సేన్ అందిస్తారు. యాసర్ హుస్సేన్, సిగాచి పరిశ్రమ ప్రమాదంలో ఇప్పటికీ మృతుల సంఖ్య 45కి అయితే చేరింది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇంకా 8 మంది ఆచూకీ అయితే లభ్యం కాలేదు. దానికి సంబంధించి డీటెయిల్స్. రైట్ సింధురా, సంగారెడ్డి జిల్లా పాషమైలారం సిగాచి ఘటనపై ఇప్పటి వరకు 45 మంది మృత్యువాత పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి కార్మిక సంఘాల నేతలు ప్రభుత్వ తీరుపై వాళ్ళు మండిపడుతున్నారు. కార్మికుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతుందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇవాళ బాధిత కుటుంబాల పక్షాన అమీర్పేటలో డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ కార్యాలయం ముందు ఏదైతే మృతి చెందిన కుటుంబాల పక్షాన కార్మిక సంఘాలు అయినటువంటి సిఐటియు కావచ్చు, ఏఐటియుసి కావచ్చు, అటు బీఆర్టీ, ఐఎఫ్టీ వంటి కార్మిక సంఘాలు ఇవాళ ఆందోళన చేపట్టారు. ఏదైతే కాంగ్రెస్ సర్కార్, మోడీ సర్కార్పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఏదైతే సిగాచి ఘటన జరిగి 15 రోజులు కావస్తున్నా ప్రభుత్వాలు మాత్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. అటు బాధిత కుటుంబాలను పరిశ్రమ యాజమాన్యం కావచ్చు, ఇటు ప్రభుత్వం పట్టించుకోవట్లేదని కార్మిక నేతలు ప్రభుత్వాలపై నిపుణులు తిరిగారు. కనీసం మిస్ అయిన వారి ఆచూకీనైనా వెంటనే కనిపెట్టాలని ఈ రోజు డిమాండ్ చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు ఏదైతే సిగాచి కంపెనీ మేనేజ్మెంట్ ఉందో లేదా ప్రభుత్వం ₹1 కోటి ఎక్స్గ్రేషియా వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఏదైతే సిగాచి ప్రమాదంపై వెంటనే సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ చేపట్టాలని కూడా డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ ప్రమాదానికి కారకులైన సిగాచి పరిశ్రమ యాజమాన్యంపై కేసు నమోదు చేసి వెంటనే శిక్షించాలని ప్రధానంగా డిమాండ్ చేశారు. అదేవిధంగా పరిశ్రమలో వరుసగా జరుగుతున్న ప్రమాదాలపై పరిశ్రమల డైరెక్టర్ కానీ అధికారులు కానీ వెంటనే తనిఖీలు చేయాలని కోరారు. మొత్తంగా ఓవైపు అది బాధిత కుటుంబాల ఆర్తనాదాలు అందరినీ కలిసివేశాయి. ఇంకోవైపు న్యాయం కోసం కార్మిక సంఘాలు ఆందోళనతో రాష్ట్రం అట్టుడుకుతోంది. ఏదైతే పాషమైలారం ఘటనలో ఇప్పటివరకు 45 మంది మృత్యువాత పడ్డారు. ఇంకా 10ల సంఖ్యలో మంది బాధితులు ఆసుపత్రిలో ప్రాణాలతో కొట్టిమిడుతున్నారు. ఈ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి ప్రభుత్వం సరైన వైద్యం కూడా అందించడం లేదని ఇవాళ కార్మిక సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు రేవంత్ రెడ్డి సర్కార్ మాత్రం ఏమీ పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారని కార్మిక సంఘాలు మండిపడ్డారు. ప్రమాదం ఏదైతే జరిగిందో కాలం చెల్లిన రియాక్టర్ ను అన్స్కిల్డ్ కార్మికులు ఆపరేట్ చేయడం వల్ల ఈ ప్రమాదం సంభవించిందని కార్మిక సంఘాలు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తప్పుపడుతున్నారు. మృతుల్లో ఎక్కువ మంది వలస కార్మికులేనని చెప్పారు. మొత్తానికి ఇండస్ట్రియల్ డైరెక్టర్ ఇవాళ రాజగోపాల్ ని కలిసి వినతి పత్రం అందజేశారు. మరోవైపు కార్మికుల కుటుంబాలను వెంటనే ఆదుకోకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న బాధిత కుటుంబాల పక్షాన కార్మిక సంఘాల నాయకులు ఇవాళ హెచ్చరించారు. సింధురా, అయితే యాసర్, పరిశ్రమల డైరెక్టర్ ని కార్మిక సంఘాల నాయకులు అయితే కలవడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి ఈ ఘటనపై ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? ఏదైతే పరిశ్రమల డైరెక్టర్ అయితే ప్రభుత్వం దీనిపైన విచారణ జరుపుతుంది, ఒక కమిటీ వేసింది, కమిటీ మొత్తం చూసుకుంటుంది. ఇప్పటికే కార్మికులకు అందుతున్నాయని అబద్ధాలు చెప్పడంతో పాటు తప్పించుకునే ప్రయత్నం చేశారు. అయితే కార్మిక నేతలు మాత్రం డైరెక్టర్ నిలదీశారు. ఇప్పటి వరకు DNA టెస్టులు గిట్ట సరిగా కార్మికులకు చేయలేదు, వాళ్ళ మృతదేహాలు అందరినీ పరిస్థితిలో ఉంది. కానీ ప్రభుత్వం మాత్రం ఎందుకంత కాలయాపన చేస్తుంది, మీ పరిశ్రమ శాఖ ఏం చేస్తుందని గట్టిగా నిలదీశారు. పరిశ్రమ డైరెక్టర్ ఏదైతే రాజగోపాల్ ఉన్నారో వారు మాత్రం కమిటీ చూసుకుంటుంది. ఏదైతే సంగారెడ్డి కలెక్టర్ తో సహా కమిటీ ఏర్పాటు చేశారో ఆ కమిటీలో ఇప్పటికే ఎక్స్గ్రేషియా చెల్లించాలని కోరాము. ఆయన కాకపోతే ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి అయితే ఏమి అందలేదని బాధిత కుటుంబాలు ఆరోపిస్తున్నాయని కార్మికులు తెలిపారు.
రైట్, థ్యాంక్ యూ యాసర్. సిగాచి పరిశ్రమ ప్రమాదంలో మృతుల సంఖ్య అయితే 45కు చేరింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో వ్యక్తి మృతి చెందగా మరోవైపు ఇంకా 8 మంది ఆచూకీ అయితే లభ్యం కాలేదు. దాంతో మైత్రి విహార్లోని డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ కార్యాలయాన్ని కార్మిక సంఘాల నాయకులైతే ముట్టడించారు. మృతుల కుటుంబాలకు 1 కోటి పరిహారం ఇవ్వాలనైతే నాయకులు డిమాండ్ చేశారు.